వాట్ ఈజ్ రియల్ ఎస్టేట్? రియల్ ఎస్టేట్ ద్వారా డబ్బులు ఎలా వస్తాయి? ఈ విషయం చాలామందికి తెలియకపోవచ్చు. రియల్ ఎస్టేట్లో డబ్బులు ఏ విధంగా వస్తాయి, అసలు రియల్ ఎస్టేట్ అంటే ఏంది, ఎందుకు చేయాలి, ఇదంతా చాలా హ్యూజ్ సబ్జెక్టు. ఇప్పుడు నేను ఈ వీడియోలో రియల్ ఎస్టేట్లో డబ్బులు ఎన్ని రకాలుగా వస్తాయనేది చెప్తాను. ఫస్ట్ ఈజ్ ఇన్వెస్ట్మెంట్, సెకండ్ ఈజ్ ట్రేడింగ్, థర్డ్ ఈజ్ కన్సల్టింగ్, నెంబర్ 1 ఈజ్ ఇన్వెస్ట్మెంట్. ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటంటే ఒక ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక సర్టన్ అమౌంట్ ఉన్నట్లయితే నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు. సో యూ విల్ గెట్ రిటర్న్స్ అండ్ ఎవ్రీ మంత్ రెంట్. దట్ ఈస్ కాల్డ్ ఇన్వెస్ట్మెంట్. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ ట్రేడింగ్. ట్రేడింగ్ ఈజ్ నథింగ్ బట్ బయింగ్ అండ్ సెల్లింగ్. ఇప్పుడు ఒక ప్రాపర్టీస్ ఉంటాయి కొన్ని, తక్కువ ఇనిషియల్గా కన్స్ట్రక్షన్ టైంలో కానీ ప్రీ లాంచ్లో కానీ తక్కువ టైంకు అమ్ముతారు బిల్డర్స్. కొన్ని ఛాన్స్ ప్రాపర్టీస్ ఉంటాయి, ఇలాంటివి తక్కువ ధరకు వస్తాయి. దాన్ని మీరు కొనాలి, తర్వాత కొన్ని రోజుల తర్వాత అమ్మాలి. దీన్ని ట్రేడింగ్ అంటారు. అండ్ నెంబర్ 3 ఈజ్ కన్సల్టింగ్. కన్సల్టింగ్ ఏంటంటే రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఏం చేస్తాడు, ఒక పర్సన్ కొనాలనుకుంటాడు, ఒక పర్సన్ అమ్మాలనుకుంటాడు. వాళ్ళిద్దరిని కలిపే వ్యక్తే రియల్ ఎస్టేట్ ఏజెంట్. సో మీరు రియల్ ఎస్టేట్ ఏజెంట్గా వర్క్ చేయడం ద్వారా కూడా డబ్బులు అనేటివి సంపాదించవచ్చు. సో ఈ 3 విషయాలు అనేది నేను మరి వేరే వీడియోలో పూర్తిగా డీటెయిల్గా షేర్ చేస్తాను. థ్యాంక్ యూ.